ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ భారత ప్రభుత్వ ధర్మశాస్త్రం. భారతదేశంలో నేరాలు చేసిన వారికి దీనిని అనుసరించే శిక్షలు వేస్తారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించక తప్పదు. ఆడవారిని ఇబ్బంది పెట్టే వ్యక్తుల పట్ల మాత్రం ఐపీసీ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ కొన్ని సెక్షన్లు మహిళల కోసం ఉన్నప్పటికీ వారు పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. ఐపీసీ సెక్షన్ 375 సెక్షన్ ఫర్ పనిషింగ్ ద రేప్ అక్యూజ్డ్. హలో అక్క, ఎక్కడున్నావు నువ్వు? కోర్టుకు వెళ్తున్నాను. ఏమైనా పనుందా? నీతో మాట్లాడాలి కొంచెం. ఒక్కసారి ఇంటికి వస్తావా? ఓకే, వస్తాను. ఓకే అక్క. ఏమైంది చెప్పు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అదిగో అబ్బాయి, ఆ అబ్బాయితో సరిగ్గా మాట్లాడు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు సార్. నేను హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి. నా అంబిషన్ ఐఏఎస్ అవ్వాలి. ఒక హెల్ప్ చేస్తారా సార్? మా అమ్మ అడిగితే అమ్మాయి నచ్చలేదు, ఈ పెళ్ళి జరగదు అని చెప్పండి సార్. ప్లీజ్ 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 సార్, ప్లీజ్. బాబు, 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట. మీరు ఓకే అంటే అదే ఫిక్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ బాబు. అమ్మా, వాడు అస్సలు నాకు నచ్చలేదు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. చూడమ్మా, మీ నాన్నగారు నువ్వు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. చనిపోయినప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచా. నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలియదా? ఆ అబ్బాయి ఆస్తులున్నవాడు, వెల్ సెటిల్డ్. నువ్వు పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటావు.
అతనితో నీకు డివోర్స్ కావాలి అంతేగా? నిన్ను అతను తాగి వచ్చి కొడుతున్నాడా, తిడుతున్నాడా, లేదా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడా? రీజన్ అవేం కాదు అక్క. నా ఇష్టం లేకుండా నా పక్కన పడుకుంటున్నాడు, నన్ను రేప్ చేస్తున్నాడు. అక్క, వాడితో లైఫ్ లీడ్ చేయడం ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు అక్క. పెళ్ళైతే మెడలో తాళి, కాలికి మెట్టెలు, నుదుటి మీద బొట్టుతో పాటు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ భర్త నీ పక్కన పడుకునే హక్కు ఉంటుంది. కాదంటే ఎలా? కోర్టుకి డివోర్స్ ఇవ్వడానికి స్ట్రాంగ్ రీజన్ కావాలి. ఇది స్ట్రాంగ్ రీజన్ కాదా అక్క? నీకు స్ట్రాంగ్ రీజన్ కావచ్చు, కానీ మన న్యాయ వ్యవస్థకి ఇది స్ట్రాంగ్ రీజన్ కాదు. ఐపీసీ 375 సెక్షన్ ప్రకారం 18 ఇయర్స్ నిండిన అమ్మాయిలు తన భర్త తనని రేప్ చేస్తున్నాడని కోర్టుకు వెళ్తే అది చెల్లదు. ఆ విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోదు. వైవాహిక అత్యాచారాల గురించి భారతదేశంలో ఎక్కువగా చర్చిస్తున్నారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా భారతదేశంలో కూడా వైవాహిక అత్యాచారాలకు శిక్షణ అమలు చేయాలి. ట్రిపుల్ తలాక్ కంటే వైవాహిక అత్యాచారం చాలా క్రూరమైనది. ఐపీసీ 375 సెక్షన్ 2ని తొలగించాలి. భార్యపై భర్త జరిపే అత్యాచారాన్ని గృహహింస లాగానే నేరంగా చూడాలి. అత్యాచారం అనే పదానికి బదులుగా లైంగిక వేధింపులు అనే పదాన్ని వాడాలి. ప్రభుత్వం కూడా వైవాహిక అత్యాచారాలకు శిక్షణ అమలు చేయాలని కోరుకుంటూ "15 సంవత్సరాలు ఎక్కువ వయసున్న వీడిని పెళ్లి చేసుకోవడం ఈ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదు. ఈ విషయం చెప్పినా వాళ్ళమ్మ ఒప్పుకోలేదు. ఒక భార్యకు ఇవ్వాల్సిన గౌరవం వీడివ్వలేదు. భార్య ఇష్టాన్ని గౌరవించిన వాడు మొగుడు కాదు, అసలు మగాడే కాదు." ఈ కథ ద్వారా మా ఉద్దేశం చట్టాల్లో ఉండే లోపాలను ఎత్తి చూపించాలని కాదు,